సో మరి పెళ్లిలో బంగారం పెడుతుంటారు కదా, సో మరి అది ఏదైనా రిచువల్ పరంగా పెడతారా, లేకపోతే పిల్లలకి ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఉపయోగపడుతుందని పెడతారు? ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఆచారం ఏం లేదు. వేళ నిన్న 10 తులాల బంగారం మా బిడ్డకు పెట్టారనుకోండి, ఆ 10 తులాల బంగారం తను ఏదన్నా కష్టాల్లో పడిపోతే ఉపయోగపడుతుంది. మధ్యతరగతి కుటుంబం వాడు ఎక్కువగా బిడ్డకి బంగారం పెట్టాలని చూస్తారు. పెద్దవాళ్ళు వాళ్ళకి ఎన్నో ఆస్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం లేదేమో నాకు తెలిసి. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఖచ్చితంగా ఒక 10 తులాలన్నా, ఒక 10 సెవర్లు, 10 తులాలు, 100 గ్రాములు అన్న ఆడబిడ్డకి ఇస్తే రేపు భరోసా ఉంటది. వేళ 100 గ్రాముల బంగారం ఆడబిడ్డకి ఇవాళ 10 లక్షల రూపాయలు అమ్మాయి దగ్గర ఉన్నట్టే. ఎలాంటి కష్టం వచ్చినా బంగారం తీరుస్తుంది. తండ్రి లేకపోయినా బంగారం తీరుస్తుంది. ఒకవేళ రేపు పొద్దున్న తండ్రి లేడు అనుకో, ఆయన వృద్ధాప్యంలో చనిపోతాడు, కానీ బంగారం మాత్రం ఆర్థికంగా బిడ్డకు ఉపయోగపడుతుంది. ఆశపడతారు ఎవరైనా. బంగారం ఏజ్ ఎప్పటికీ అయిపోదు. ఎప్పుడు బంగారానికి ఏజ్ అయిపోలేదు.